జింబాబ్వేని తక్కువ అంచనా వేస్తున్నారు. జింబాబ్వేని గెలవచ్చులే అనుకుంటున్నారు. కానీ భారతం ఇప్పుడు గెలవడం కాదు ముఖ్యం. రన్ రేట్ పెంచుకోవాలి. భయంకరమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకోవాలి. ఒకవైపు వెస్టిండీస్, మరొక వైపు దక్షిణాఫ్రికా మంచి ఫామ్లో ఉన్నాయి రన్ రేట్ విషయంలో. అయితే ఇక్కడ జింబాబ్వే వెస్టిండీస్తో ఓడిపోయినా సరే మనం దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే శ్రీలంకని, ఆస్ట్రేలియాని ముప్పు తిప్పలు పెట్టింది. సో దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. మరొక వైపు ఇప్పుడు చెన్నైలో జరుగుతున్నటువంటి చెపాక్ స్టేడియం. ఈ చెపాక్ స్టేడియం చాలామంది ఏమన్నారంటే స్పిన్నర్లకి, పేసర్లకి మంచి స్టేడియం అన్నారు. కానీ ఇక్కడ చూస్తే మొన్న ఆఫ్ఘనిస్తాన్తో న్యూజిలాండ్ 183 పరుగులు, 184 పరుగులు కేవలం 18 ఓవర్ల లోపే ఆడేసింది. అంటే ఇది బ్యాటింగ్కి చాలా మంచి అనుకూలమైనటువంటి మైదానం. కాబట్టి ఈ విషయంగా మనం ఆలోచించాలి. ఇది స్పిన్నర్లది కాదు. అంటే ఇక్కడ T20 వరల్డ్ కప్ వచ్చేసరికి మొత్తం మారిపోయింది. ఇంతకుముందు మనం ఐపీఎల్లో చూసాం, లేకపోతే ఇంకొక దీంట్లో ఇది మంచిగానే ఉండేది, ఎలాగా పేసర్లకి, స్పిన్నర్లకి. కానీ ఇక్కడ బౌలింగ్ కంటే బ్యాటింగ్కి మంచి అనుకూలంగా తయారైంది పిచ్. కాబట్టి ఈ విధంగా కూడా ఆలోచించాల్సి ఉంటుంది. మరొక వైపు ఏమొచ్చేసి మన యొక్క రన్ రేట్ పెంచుకోవాలి. మరి మన వాళ్ళు ఇప్పటికైనా భూమి మీదకి వచ్చారా లేదో తెలియదు. బహుశా మొన్న సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్లు ఘోరంగా ఓడిపోయాం కాబట్టి ఇప్పుడైతే మన వాళ్ళు భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు రన్ రేట్ పెంచాలి. విజయం మాత్రం నమోదైతే సరిపోదు. దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నెగ్గితే సరిపోదు. భయంకరంగా బాధాలి, భయంకరంగా నెగ్గాలి.